అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా శంఖారావం అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తూ శ్రీకాకుళం నియోజకవర్గానికి దాన్ని లాంఛనం చేసేటందుకు గాను వచ్చినటువంటి నారా లోకేష్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఈ పార్లమెంట్ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులైనటువంటి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైనటువంటి పిసిన్ చంద్రమోహన్ రావు గారికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలామంది తెలుగుదేశం జనసేన వైపు నుంచి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీలక పాత్ర వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడాను ఈ శంఖారావం సంబంధించినటువంటి టీంకి అలాగే యావత్ తెలుగుదేశం కార్యకర్తలకి అందరూ కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పడానికి ఇంకేమీ లేదు. రాష్ట్రంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా జనసేన తెలుగుదేశం పొత్తులో ఎందుకు ప్రజల వద్దకు వచ్చిందనే విషయాన్ని మీరందరూ కూడాను కొంచెం గ్రహించాలి. ఈ పొత్తు పాటిస్తే మనకు జరిగే ఉపయోగం ఏంటి అని మనం చూసినట్లయితే ఒక్క అవకాశం కావాలి, నేనున్నాను, నేను విన్నాను అని మీ ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క అవకాశం ఇస్తేనే మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. దయచేసి ఆయన మనందరం చాలా అదృష్టవంతులవి. ఆయన ఒక్క అవకాశమే అడిగారు. 2 అవకాశాలంటే మనం ఏమైపోయారో ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దయచేసి ఇంకో అవకాశం మనం ఇవ్వకుండా ఉండాలి అంటే ఈరోజు ఎక్కడ ఏ విధంగా ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇరు పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ప్రతి చోట మా జనసేన పార్టీ చిత్తశుద్ధిగా తెలుగుదేశం పార్టీకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళతో సమానంగా నడిచి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం స్థానాల గెలుపుకి మా తాలూకు సాయి సహకారాలు అందిస్తామని చెప్పి మీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తలు కూడాను మా సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రజల వద్దకు మేము వెళ్తున్నాం, తెలుగుదేశం పార్టీ కూడా వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, అయ్యా ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మనం దించాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మేమందరం చూస్తున్నాము, ఏం చేద్దాం అని అందరూ అంటున్నారు. చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఇంకొక 1-2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ మనం ఉపయోగించే ఆయుధం మన ఓటైన ఆయుధం. ఈ ఓటైన ఆయుధాన్ని అతి తెలివిగా సమన్వయంగా ఇరు పార్టీ కార్యకర్తలు ఎంతో డిసిప్లైన్తో తెలుగుదేశం జనసేన అభ్యర్థులకు ఓటు వేసి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలంటే ఈ ఓటైన ఆయుధంతో సరైనటువంటి బుద్ధి చెప్తారని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మా జనసేన పార్టీ ఈ 2024లో జేఎస్పీ అంటే ఏంటంటే మా తాలూకా ముఖ్య నినాదం జగన్ సర్కార్ పోవాలి, జేఎస్పీ అంటే. అదేవిధంగా టీడీపీ అంటే తాడేపల్లి దొర పోవాలి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా పనిచేసి ఈ 2024లో ఈ తెలుగుదేశం జనసేన కూటమిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ సైకోపాలనకు అంతమొందిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ సమన్వయమే మాకు శ్రీరామ రక్ష. దయచేసి మీ అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎటువంటి వర్గపోరులు లేకుండా పార్టీ అధిష్టానం చెప్పినటువంటి మాటలకు కట్టుబడి మనందరం ఏకాగ్రతంగా ఏకీభావంతో ఏకాభిప్రాయంతో పనిచేస్తేనే ఈ జర్నీని కంప్లీట్ చేయగలమని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై ఆంధ్ర. థ్యాంక్ యూ.